Hello everyone, welcome to World Geography series. So here now we are going to discuss about solar radiations, heat budget, temperature ఇన్వర్షన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా వరల్డ్ జోగ్రఫీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. వీటి మీద వివిధ ఎగ్జామ్స్లో అది ఏపీపీఎస్సి కావచ్చు, టీఎస్పీఎస్సి కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, నాబార్డ్ కావచ్చు, సెబీ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్ కావచ్చు. సో వీటిలన్నిటిలో కూడా ఈ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది. సో అందుకే ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. సో చూసుకుందాం మరి ఈ సోలార్ రేడియేషన్స్లో అసలు సోలార్ రేడియేషన్ అంటే ఏంటి, దాంతోపాటు కొన్ని టర్మ్స్ ఇన్సులేషన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్ హీట్ బడ్జెట్. సో హీట్ బడ్జెట్లో వచ్చేసి అసలు సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో సో అది ఎంత పర్సెంటేజ్ ఎర్త్కి యూజ్ అవుతుంది, సో ఎర్త్లోకి ప్రవేశిస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఎర్త్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, దాంతోపాటు ఈ సోలార్ ఎనర్జీ, సో సన్ హీట్ అనేటువంటిది, ఓకే ఈ సన్ లైట్ అనేటువంటిది సూర్యుడి నుంచి వచ్చినటువంటిది మొత్తం 100% భూమి మీదకి చేరుతుందా లేదా కొంతమేర రిఫ్లెక్ట్ అవుతుందా, సో రిఫ్లెక్ట్ అవడానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టెంపరేచర్ ఇన్వర్షన్ అనమాట. సో మనకి ఇన్ జనరల్గా మనకు తెలుసు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం లేదా ఒక సర్ఫేస్ మీద నుంచొని అక్కడ నుంచి మనం ఆకాశంలోకి పైకి వెళ్ళే కొద్దిగా టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో అది తగ్గేటువంటి టెంపరేచర్ ఎంత రేట్తో తగ్గుతుంది, దాంతోపాటు ఏ సందర్భాల్లో టెంపరేచర్ కాస్త తగ్గాల్సింది కాస్త పెరుగుతూ ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేషన్. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో సీ హియర్ సోలార్ రేడియేషన్. సో సోలార్ రేడియేషన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోలార్ రేడియేషన్? సో సోలార్ రేడియేషన్ అంటే ఏం లేదండి, ఏదైతే వేడి, ఏదైతే సూర్యకిరణాలు సూర్యుడి నుంచి వస్తూ ఉన్నాయో దాన్ని సోలార్ రేడియేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో వాట్ ఎవర్ ది థింగ్, సో వాట్ ఎవర్ ది ఎనర్జీ, వాట్ ఎవర్ ది లైట్ ఎనర్జీ దట్ ఎమిట్స్ ఫ్రమ్ సన్ ఈజ్ నోన్ యాజ్ సోలార్ రేడియేషన్. నెక్స్ట్ అక్కడ మరి సూర్యుడి దగ్గర నుంచి ఎమిట్ చేసినటువంటి సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో అది భూమి పొరల్లోకి చొచ్చుకొని వస్తుంది అనమాట. అంటే పొరల్లో కాదు, భూమి యొక్క అట్మాస్ఫియర్లోకి వస్తుంది. ఓకే, సో మరి ఈ వచ్చేదాన్ని ఏమంటాము, సో సోలార్ రేడియేషన్ ఏదైతే సూర్యుడు విడుదల చేస్తాడో ఆ వచ్చేది ఏదైతే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తూ ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఇన్సులేషన్గా పిలుస్తూ ఉంటాం అనమాట. సో వాట్ ఈజ్ ఇన్సులేషన్? ఇన్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. సో ఇన్సులేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనమాట. సో ఇన్సులేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. సో సోలార్ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనమాట. ఓకే, సో ఇన్సులేషన్, ఐఎన్ అంటే ఇన్ లోపలికి, సోలేషన్ సోలార్ అంటే సోలార్ రేడియేషన్. ఓకే, సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో సోలార్ రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి విడుదలయ్యేటువంటి కాంతి శక్తి. ఓకే, సో ఎనర్జీ. సో ఇన్సులేషన్ అంటే భూమి పొరల్లోకి వచ్చేటువంటి ఎనర్జీ. సో ఇది డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో వీటిలో మరి ఎంత మేర భూమిపై వస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకుందాం. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే సోలార్ ప్యానెల్స్ మన దగ్గర ఉన్నాయో, ఓకే, సో ఏదైతే సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేసి ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చేటువంటి మన దగ్గర టెక్నాలజీ ఉందో, సో ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నాం, ఆ సోలార్ రేడియేషన్ ఉపయోగించుకొని దాన్ని హీట్ ఎనర్జీగా మారుస్తున్నాం. ఓకే, ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నాం. సో వివిధ ఆస్పెక్ట్స్లో ఈ సోలార్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం వాడుకుంటూ ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టంలోని ఎండలో అదేమవుతుంది, ఈ సోలార్ రేడియేషన్ అంతా కూడా ఆ సోలార్ ప్యానెల్స్ క్యాప్చర్ చేసుకొని దాన్ని బలి పెరగడానికి ఉపయోగించుకుంటున్నాం. సో అదే ఎనర్జీని వేడి నీళ్ళు కాగబెట్టుకోవడానికి, నీళ్ళని వేడి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటున్నాం. సో ఇట్లా వివిధ రూపాలలో ఈ సోలార్ ఎనర్జీని మనం యూస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. మరి అయితే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ సోలార్ రేడియేషన్ వస్తుందా, పోల్స్ దగ్గర ఎక్కువ సోలార్ రేడియేషన్ వస్తుందా అంటే డెఫినెట్గా ఈక్వేటర్ దగ్గరనే సోలార్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇదంతా రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనమాట. చూద్దాం. ఈక్వేటర్ దగ్గరనే సోలార్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ద వెర్టికల్ రేస్ ప్రొజెక్షన్ ఆఫ్ ది సన్ ఈజ్ ఎట్ మ్యాక్సిమం ఎట్ ఈక్వేటర్. సో ఏమవుతుంది, సో ఈక్వేటర్ దగ్గరనే ఈ యొక్క సన్ రేస్ యొక్క
వెర్టికల్ ప్రొజెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్ ఈజ్ మోర్ ఎట్ ఈ ఈక్వేటర్ అనమాట. సో దీని ద్వారానే ఆ ఈక్వేటర్ దగ్గరనే ఎక్కువగా రెయిన్ఫాల్ పడుతూ ఉంటుంది, ఎక్కువగా వాటర్ వేపర్ ఉంటుంది, ఎక్కువగా లైట్ ఉంటుంది, ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి, ఎక్కువగా ఫారెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఈక్వేటర్కి ప్యారల్గా ఉంటుంది. ఓకే, సో అందుచేతనే అంత అక్కడ ఫారెస్ట్ డెవలప్ అవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలోనే వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఓకే, సో గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈక్వేటర్ ప్రాంతంలో ఎక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ అనమాట ఇవంతా కూడా. సో ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో మినిమం ఎక్కడ ఉంటుంది? ఈ సోలార్ రేడియేషన్ లేదా ఇన్సులేషన్, ఈ రెండు కూడా ఎక్కడ తక్కువ ఉంటాయంటే పోల్స్ దగ్గర, ధ్రువాల దగ్గర తక్కువ ఉంటుంది అనమాట. సో ఈక్వేటర్ నుంచి ధ్రువాలకి వెళ్ళే కొద్దిగా సోలార్ రేడియేషన్ తగ్గుతూ ఉంటుంది, ఇన్సులేషన్ తగ్గుతూ ఉంటుంది, లైట్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హీట్ బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. సో హీట్ బడ్జెట్ అనగానే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఎంత, దాని నుంచి భూమి ఎంత గ్రాస్ప్ చేసుకుంటుంది అర్త్, దాని తర్వాత ఎంత ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది హీట్ బడ్జెట్ అనమాట. సో ఇది మనం స్టాటిస్టికల్ డేటాలో చూస్తూ ఉంటాం. ఓకే, సో అర్త్ మెయింటైన్స్ ఇట్ టెంపరేచర్ యాజ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ బై ఇట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్సులేషన్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేటెడ్ బై ఇట్ త్రూ టెరిస్ట్రియల్ రేడియేషన్. ఓకే, సో ఫైనల్గా హీట్ బడ్జెట్ అంటే ఎప్పుడు కూడా వాల్యూ అనేటువంటిది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, సో ఎట్లా అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అంతా కూడా భూమి మీద ఉందనుకోండి, అర్త్ మీద ఉందనుకోండి, ఏమైంది? గివ్ మీ సెకండ్. సో హీట్ బడ్జెట్ అనగానే మనకి ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ, భూమి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ కూడా అంతా కూడా ఈక్వల్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఆఫ్ కోర్స్ ఎర్త్ నుంచి ఎనర్జీ ఏమీ కూడా రిలీజ్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏ విధంగా చెప్పుకోవాలంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అంతా కూడా ఎర్త్లోకి వచ్చింది, ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చింది, మళ్ళీ ఏదో రూపైన రిఫ్లెక్ట్ అనేటువంటిది అవుతుందన్నమాట. సో అర్త్ అనేటువంటిది సన్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని సేవ్ అయితే చేసుకోదు. ఇన్ కేస్ అర్త్ కనుక, భూమి కనుక సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీని కనుక సేవ్ చేసుకోవాల్సి వచ్చినట్టువైతే, సేవ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటే ఏమైంది? భూమి మీద టెంపరేచర్ అనేటువంటిది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో అట్లా ఇప్పుడు మనకు జరగట్లేదు కాబట్టి ఏమవుతుంది? మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అర్త్ మీదకి వచ్చేటువంటి ఎనర్జీ అంతా కూడా ఇన్సులేషన్ జరిగి దాని తర్వాత ఎమిషన్ జరుగుతుందన్నమాట. సో ఇన్సులేషన్ ఈక్వల్ టు ఎమిషన్ అనమాట. సో ఇక్కడ ఇట్లా కాన్స్టెంట్గా బ్యాలెన్స్ అనేటువంటిది అవుతుంది. సో ఇది హీట్ బడ్జెట్. దీంట్లో ఎంత మేర సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది, ఏ రూపాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో చూద్దాం. ఇది మన సన్ అనుకోండి. సో సన్ నుంచి ఒక 100% సోలార్ ఎనర్జీ విడుదలవుతుంది అనుకోండి. ఓకే, సో ఈ విడుదలయ్యే దానిలో ఏమవుతుంది అంటే ఈ 6%, అరౌండ్ 6% అట్మాస్ఫియర్లోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకొక 20% ఏమవుతుందంటే, సో మేఘాలు ఉంటాయి కదా. ఓకే, సో క్లౌడ్స్ ఉంటాయి కదా. క్లౌడ్ ఈజ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ ఆల్బిడో. సో క్లౌడ్ కూడా ఆల్బిడోగా వర్క్ చేస్తుంది అనమాట. ఆల్బిడోగా క్లౌడ్ వర్క్ చేస్తుంది. సో మరి క్లౌడ్ ఏం చేస్తుంది? మేఘాలు ఏం చేస్తే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఆల్మోస్ట్ 100%లో 20% మరల రిఫ్లెక్ట్ చేసేస్తుంది, వెనక్కి పంపించేస్తుంది. దాని తర్వాత అరౌండ్ 4% ఏమవుతుందంటే వెప్పుడైతే ఈ సోలార్ ఎనర్జీ భూమి యొక్క సర్ఫేస్ని టచ్ అవుతుందో, భూమిని టచ్ అవుతుందో, సో 4% మరల వెనక్కి 4% రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సో మరి దీనిలో రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది? ఈ వచ్చి మిగిలినటువంటి ఎనర్జీలో 51% ల్యాండ్ అండ్ ఓషన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. భూమి, దాంతోపాటు సముద్రాలు 51% ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. బట్ ఇది టెంపరీ అనమాట. అబ్జర్వ్ చేసుకుంటే బట్ టెంపరీ. మరలా ఏం చేస్తుంది అంటే ఈ ఏదైతే ల్యాండ్, ఓషన్ కానీ అబ్జర్వ్ చేసుకున్నటువంటి ఎనర్జీ ఉందో దాన్ని మరలా రిఫ్లెక్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 64% వచ్చేసి స్పేస్లోకి వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఇదంతా కూడా. సో ఇప్పుడు ఏదైతే 51% ఎనర్జీని
సోలార్ ఎనర్జీని ల్యాండ్ అండ్ ఓషన్ బాడీస్ అబ్జర్వ్ చేసుకున్నాయో మొత్తం రిఫ్లెక్ట్ చేస్తుంది, వెనక్కి పంపించేస్తుంది. బట్ ఇట్ ఈజ్ ఇన్ స్లో మేనర్ అనమాట, స్లోగా రిఫ్లెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఇది హీట్ బడ్జెట్ అనమాట. సో ఏ బాడీ కూడా సోలార్ ఎనర్జీని తీసుకొని దాచిపెట్టుకోదు. బట్ వన్ ఫైన్ డే ఏం చేస్తుంది, వెనక్కి పంపించేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది హీట్ బడ్జెట్ ఇక్కడ. ఓకే, సో చూడండి మళ్ళీ ఒకసారి. సోలార్ ఎనర్జీ 100% వచ్చింది అనుకుంటే అట్మాస్ఫియర్ 6%ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది, వెనక్కొట్టేస్తుంది. మేఘాలు 20%ని వెనక్కి కొట్టేస్తాయి. ఓకే, సో మేఘాలు ఏం చేస్తాయి, 20%ని వెనక్కి కొట్టేస్తాయి. ఓకే, నెక్స్ట్ 4%ని అర్త్ సర్ఫేస్ రిఫ్లెక్ట్ చేసేస్తూ ఉంటుంది. ఓకే, సో మరి దీనిలో కొంతమేర ఒక 16% ఏమైంది, 16% అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఒక 3% మేఘాలు అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, సో బట్ ఈవెన్ దో ఇవన్నీ కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. ఇట్లా ఎంత అయితే వస్తుందో, ఇప్పుడు 100% వచ్చిందంటే కొంత టైం లేట్ అయినా కానీ మరలా ఇదే 100% వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది హీట్ బడ్జెట్ అనమాట. నెక్స్ట్ ఐజోథర్మ్స్ గురించి తెలుసుకోవాలి. సో వాట్ ఆర్ ఐజోథర్మ్స్ అంటాడు. సో ఐజోథర్మ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ది ఇమాజినరీ లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ హ్యావింగ్ ఈక్వల్ టెంపరేచర్స్. ఓకే, సో ఐజోథర్మ్ అంటే ఐజో అంటే సేమ్ అనమాట. సో ఐజో ఈజ్ సేమ్, థర్మల్. ఐజో అంటే సేమ్, థర్మల్ అంటే టెంపరేచర్. సో ఐజోథర్మల్ అంటే సేమ్ టెంపరేచర్ అనమాట. ఓకే, సో సేమ్ టెంపరేచర్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం ఒక లైన్తో జాయిన్ చేస్తే వాటిలో ఏమంటామంటే ఐజోథర్మ్స్గా పిలుస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకోండి, ఇక్కడ మీకు మార్క్ చేసి చూపిస్తా, గివ్ మీ ఎ మూమెంట్. ఓకే, సో ఇది అనుకోండి, ఈ లైన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ 25 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉందనుకోండి. ఈ లైన్ ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంది చూసారా. ఓకే, సో ఇదే లైను ఇట్లా కనెక్ట్ అయి ఉంది, చూసారు కదా, ఇట్లా కనెక్ట్ అయి ఉందా. ఇక్కడ కూడా 25 degrees సెంటిగ్రేడ్ అని రాసి ఉంది. సో ఈ లైన్ వెంబడేంత కూడా మీ లైన్లో ఎక్కడ చూసినా కానీ టెంపరేచర్ వచ్చేసి 25 degrees ఉంటుంది. అది మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఈ లైన్ దగ్గర చూసినా 25 degrees ఉంటుంది. ఓకే, సముద్రం దగ్గర చూసినా 25 degrees ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసినా ఈ లైన్ దగ్గర 25 degrees ఉంటుంది. సో ఈ ప్రాంతంలో చూసినా 25 degrees ఉంటుందన్నమాట. సో ఈ లైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు కూడా ఈ లైన్ మీద టెంపరేచర్ మీరు ఎక్కడ చూసినా కానీ సేమ్ టెంపరేచర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైన్ చూసారనుకోండి, 5 degrees ఉంది. ఈ లైన్ వెళ్తున్నంత కూడా మీరు ఎక్కడ చూసినా కానీ టెంపరేచరు థర్మోమీటర్తో చెక్ చేస్తే 5 degrees సెంటిగ్రేడ్ మాత్రమే వస్తుందన్నమాట. ఓకే, సో ఇది ఉంటుంది. సో ఇట్లా ఈ లైన్స్ని ఏమన్నారంటే ఐజోథర్మ్స్గా పిలిచారనమాట. సో ఐజోథర్మ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ది ఇమాజినరీ లైన్స్ విచ్ జాయిన్స్ ప్లేసెస్ హ్యావింగ్ ఈక్వల్ టెంపరేచర్స్. సో ఐజోథర్మ్స్ ఆర్ ది imaginary lines having equal temperatures. సో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం.